హాయ్ అండి, నా పేరు శిరీష. వెల్కమ్ టు sMeeMaaVantillu ఛానల్. స్వీట్ బ్రెడ్ స్టిక్స్ చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. అప్పటికప్పుడు మీకు స్వీట్ తినాలనిపిస్తే ఇలా హెల్తీ అండ్ టేస్టీగా 2 మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా వీట్ బ్రెడ్స్ని మూడింటిని తీసుకోవాలి. వాటికి ఒకవైపు ఉండే ఎండ్స్ని కట్ చేయండి, రెండో వైపు కట్ చేయొద్దు. మీరు మిల్క్ లేదా బ్రౌన్ బ్రెడ్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఇప్పుడు వీటిని మధ్యకి కట్ చేయండి. ఇలా కట్ చేసిన తర్వాత ఇవి ఈ టైప్లో బ్రెడ్ స్టిక్స్లా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి నుంచి 2 టేబుల్ స్పూన్స్ వరకు బటర్ని వేసుకోవాలి. బటర్ అంతా కూడా పూర్తిగా మెల్ట్ అవ్వాలి. ఇలా మెల్ట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వుల్ని వేసుకోవాలి. ఇలా నువ్వులు వేసుకున్న తర్వాత ముందుగా మనం జీడిపప్పు బాదంని కొద్దిగా పొడిలాగా మిక్సీ చేసుకోవాలి. మీరు కావలిస్తే వాటిలో పిస్తాను కూడా వేసుకుని పొడి చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ పొడిని నేను 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. ఇవి చిన్నపిల్లలకి పెట్టినా కూడా చాలా హెల్తీ అయిన రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి. వీటిని 1 నిమిషం పాటు దోరగా వేయించుకోండి. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు తేనెను కూడా వేసుకుని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మరొక టేబుల్ స్పూన్ వరకు తేనెను వేసుకోండి. వేసుకుని మొత్తం అంతా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. లేకపోతే ఇదంతా కూడా గట్టిగా అయిపోతుందండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని బ్రెడ్ స్టిక్స్ మీద అప్లై చేసుకోండి. ఒకవేళ మీకు ఇది గట్టిగా అయిపోతే కనుక మరికొంచెం బటర్ని వేసుకుని స్టవ్ మీద వేడి చేసుకుంటే ఇది చాలా లిక్విడ్లా మారిపోతుంది. అలా లిక్విడ్గా మారినప్పుడు మనకి అప్లై చేసుకోవడానికి కూడా కొద్దిగా వీలుగా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా అన్ని బ్రెడ్ స్టిక్స్ మీద దీన్ని అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం అదే కడాయిలో వీటిని ఒక్కొక్కటిగా పెట్టుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేస్తున్నప్పుడే మీకు మంచి స్మెల్ అనేది వస్తుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండ్ హెల్తీ రెసిపీ కూడా. ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చేసుకున్న తర్వాత వీటిని సర్వింగ్ ప్లేట్లోకి కలెక్ట్ చేసుకోండి. ఈ విధంగానే మిగిలిన బ్రెడ్ స్టిక్స్ అన్నింటినీ కూడా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, చాలా ఈజీగా అయిపోయింది. అంతేనండి, వేడివేడిగా స్వీట్ బ్రెడ్ స్టిక్స్ రెడీ. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. వీటి మీద ఇప్పుడు హనీతో ఈ విధంగా 1 స్పూన్ వరకు హనీని వేసుకోండి. ఇది మీరు ట్రై చేసి తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching my video.